ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం ఒక మంచి గేమ్ని చూద్దాం. మీకోసం మంచి గేమ్ వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు కూడా స్టెప్స్ ఏముంటాయి, ఎలా ఉంటుందో బాగుంటుందో మీరు కూడా చూడండి. అప్పుడే కదా మీకు మంచిగా వస్తుంది. E4 E5 బిషప్ C4 knight C6 and knight C3 and then D6. This is game goes to a good game. అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అనలైజ్ చేయండి. D6 వేసాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే నా నైట్ని ఆబ్వియస్లీ నైట్ తీసుకొస్తాను. నైట్ F3 బిషప్ E7 కామన్ మూవ్స్. క్యాజ్లింగ్ D3 వేసుకోవచ్చు, క్యాజ్లింగ్ చేశాను. అతను కూడా నైట్ ఓపెన్ చేశాడు అనమాట. నైట్ F6 D3 క్యాజ్లింగ్. చూడండి గేమ్ ఎంత మంచిగా వెళ్తుందో, జాగ్రత్తగా చూడండి, బాగుంటుంది. నేను ఏం చేశానంటే పాను A3 ఆడాను, దాని ఫర్దర్ డెవలప్మెంట్ కోసం. బిషప్ తోటి పిన్నింగ్ పెట్టాడు, బిషప్ G4 ఆడాడు. నేను బిషప్ని పాన్ తోటి నేను అటాక్ చేశాను. అయితే అతను పిన్నింగ్లో ఉంచుకోవాలి, కానీ నైట్ని క్యాప్చర్ చేశాడు. నేను క్వీన్తో క్యాప్చర్ చేశాను. అయితే నైట్తో అటాక్ చేశాడు అనమాట క్వీన్ని. నేను బ్యాక్కి వచ్చాను. ఓకే, A6 ఆడాడు. చూసారా, గేమ్ బాగా జరుగుతుంది. ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళది గేమ్ పోతుందన్నమాట. చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తున్నాడు. నేను నా బిషప్ మంచి డయాగ్నల్లో ఉంది కాబట్టి నాకు రుక్ ఫైల్ ఓపెన్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి F4 ఆడాను అనమాట. F4 ఇలాంటి చిన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే ఎప్పుడైతే ఓపెన్ చేసామో అప్పటి నుంచి కూడా మనం ఇంకా మంచిగానే ఆడాలి, మరి మిస్టేక్ చేయకూడదు. F4 ఓపెన్ చేస్తే అతను బిషప్ని అటాక్ చేశాడు, కానీ C5తో వేసి ఉంటే బాగుంది. C6 ఆడి తర్వాత D5 ఆడుంటే ఎక్సలెంట్గా ఉండు, కానీ అతను అటాక్ చేశాడు. నేను బిషప్ని బ్యాక్ తీసుకొచ్చాను అనమాట. అందుకనే ఇందాక A3 ఆడడంలో ఉద్దేశం అనమాట. A3 ఆడడానికి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు C5 ఆడాడు. ఓకే, నేనేం చేస్తాను, రుక్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాను అనమాట. F/E5 తర్వాత పాన్తో క్యాప్చర్ చేశాడు. నేను నైట్ని కానీ బిషప్ని కానీ తీయాలి కాబట్టి నా నైట్ని ఫ్రంట్కి పంపించాను. అది నైట్తో క్యాప్చర్ చేస్తే నేను బిషప్తో క్యాప్చర్ చేశాను. బిషప్ రుక్ని అటాక్ చేసిందనమాట. కంపల్సరీ రుక్ని మూవ్ చేయాలి అతను. రుక్ E7 స్టెప్స్ చూసారా, మెల్లిగా డెవలప్మెంట్ వైట్కి ఫేవర్గా జరుగుతుంది. అప్పుడు నైట్ నాకు లోపల ఉండడం చాలా ప్రమాదకరం కాబట్టి నైట్ను ఉంచే ఉద్దేశం నాకైతే లేదు కాబట్టి పాన్ తోటి నైట్ని అటాక్ చేసాను. C3 నైట్ E6 ఆడాడు. కామన్గా నేను బిషప్ తోటి నైట్ని క్యాప్చర్ చేయొచ్చు, రుక్ ఫైల్ ఓపెన్ అవుతుంది కాబట్టి. కానీ దానికన్నా ముందు నేను లైన్ ఒక వరుసలోకి వచ్చే ప్రయత్నం చేస్తానంట. బిషప్ని ఓపెన్ చేశాను. అయితే క్వీన్ తెచ్చుంటే బాగుండు. ఓకే, అతను పాన్ని అటాక్ చేశాను అనుకున్నాడు. క్వీన్ని పై రోలోకి తీసుకొచ్చాడు. క్వీన్ C7 బ్యాడ్ మూవ్ అని నా ఉద్దేశం. నేనేం చేశానంటే క్వీన్ని రుక్ని ఒక లైన్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు కనుక నేను బిషప్ని పక్కకు తీయించి నైట్ని క్యాప్చర్ చేస్తే చెక్మేట్ ఉంటుంది కాబట్టి ఆ పని చేశాను నేను. అయితే బిషప్ ఇంటూ నైట్ ఖచ్చితంగా పాన్తోటి క్యాప్చర్ చేయాలి. బిషప్ని నేను ఫ్రీగా ఇచ్చేసాను అనమాట. కానీ అంత బ్లైండ్గా ఎవరు పోరు. బ్లైండ్గా వెళ్ళంటే చెక్మేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ క్వీన్ తోటే సపోర్ట్ చేసుకోవాలి అతను, మస్ట్ అనమాట. ఫర్దర్ మూవ్స్ ఎంత ఫేవర్గా ఉంటాయో వైట్కి మీరు అబ్జర్వ్ చేయగలిగితే అబ్జర్వ్ చేయండి ఇప్పటి నుంచే. చూడండి, నేను క్వీన్ ఎక్కడ పెడతానని మీరు అనుకుంటున్నారు, చెప్పగలరా మీరు?
క్వీన్ గోస్ టు G4. ఎస్. ఇప్పుడు బిషప్ని కొడతాను నేను. బిషప్ని క్యాప్చర్ చేస్తాను కాబట్టి అతను క్వీన్ని కంపల్సరీ పక్కకి తప్పించాలా. క్వీన్ని తప్పిస్తే చూడండి, క్వీన్ ఇంటూ పాను చెక్కు, రుక్కు పిన్నింగ్లో పడింది. ఇప్పుడు బిషప్ క్యాప్చర్ చేస్తాను. పాను గెయిన్లోకి వచ్చింది కదా. అతను క్వీన్తో కొట్టలేడు, రుక్కుతో కొట్టలేడు కాబట్టి పాన్తోటే కొట్టాడు. స్ట్రక్చర్ పోయిందనమాట. నేను పాన్ ఫ్రంట్కి మూవ్ చేయకుండా నేను ఈ పాన్ చివరి పాన్ తీసుకోవచ్చు, కానీ పాన్ దానికన్నా ముఖ్యంగా అతని పాన్ ఫ్రంట్కి రాకూడదు అన్నది నా ఉద్దేశం. కాబట్టి రుక్తోటి నేను రుక్ F5 వాడి దాన్ని క్లోజ్ చేశాను అనమాట నా ఫైల్ని. కింగ్ H8, ఎందుకంటే రుక్ పిన్నింగ్లో ఉంది కాబట్టి కంపల్సరీ పక్కకు జరిగారు. అయితే రుక్ F1 ఆడి రుక్ టు రుక్ బార్ చేశాను. అదే రుక్ ఒక సేమ్ ఫైల్లోకి తీసుకొచ్చాను అనమాట. అతను చెక్మేట్ చేసే పనిలో ఉన్నాడు. మనం కనుక చూసుకోలేకపోతే ఈజీగా చెక్మేట్ అవుతుంది కాబట్టి రుక్ని బ్యాక్ తీసుకొచ్చాను అనమాట. అతను క్వీన్ని G3 ఆడాడు. ఎందుకని? అయితే నాకు కింగ్ని పక్కకు జరపాల్సిన అవసరం ఉందా అంటే, జరుపుకోవడంలో ఫర్దర్గా ఇబ్బందులు ఉండవు కాబట్టి పక్కకు జరిపాను అనమాట. నేను ఈ పాన్ తీసుకోవచ్చు, అయితే నేను తొందరపడి ఇక్కడ నాకు అటాక్స్ ఉన్నాయి కాబట్టి నేను అటు వెళ్ళే. అది ఎప్పటికైనా ఆ పాన్ ఆల్రెడీ నేను గెయిన్లో ఉన్నాను కాబట్టి ఇక్కడే ఆడుతున్నాను అనమాట. నేను అన్నీ ఒక లైన్లోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఇవి ఉండడం చాలా ప్రమాదకరం కాబట్టి క్వీన్ టు క్వీన్ ఆఫర్ చేశాను నేను. అతను క్వీన్ టు క్వీన్ తీసుకుని ఉంటే కొంచెం ముందుకు జరిగానేమో మ్యాచ్, అది గేము. అతను క్వీన్ టు క్వీన్ కాకుండా క్వీన్ G5కి వెళ్ళిపోయాడు. నా ఉద్దేశం క్వీన్ టు క్వీన్ తీసేద్దామనే ఉంది. కింగ్ H2, పాన్ మూవ్ చేస్తున్నాడు. మిస్టేక్స్ చూద్దాం ఎంతవరకు అతను మిస్టేక్ చేస్తాడా. H4, క్వీన్ టు క్వీన్ ఆఫర్. ఒకవేళ క్వీన్ కనుక పక్కకు తీస్తే మేట్ ఉంది. క్వీన్ని పక్కకు తీయగలరా? మేట్ ఎలా ఉంది చెప్పగలరా మీరు? చెక్కు. కింగ్ H1, క్వీన్ గోస్ టు బ్యాక్, క్వీన్ G5, క్వీన్ F3. ఓకే, అతను చెక్మేట్ చూసాడు, కింగ్ని ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా మనకి అక్కడ చెక్మేట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ మూవ్స్కి వెళ్ళిపోతున్నాను అనమాట. రుక్ F5, పాన్ మాత్రం ముందుకు రానియకూడదు. వస్తే అతనిది కొంచెం ఫోర్స్లోకి వస్తుంది కాబట్టి రాకుండా చూస్తున్నాను. రుక్ టు రుక్ ఆఫర్ చేశారు. అయితే మనం ఎందుకు తీయడం, క్వీన్ని ఆ రుక్ లైన్లోకి తీసుకొచ్చాను. క్వీన్ F2 అయితే డబుల్ అటాక్ చేస్తుంది. అతను అబ్జర్వ్ చేయలే, పాన్ తీసుకున్నాను నేను. ఒకవేళ కొడితే పాన్తో కొడతాను అనమాట. పాన్ అడ్వాన్స్ అవుతుంది. అతని కింగ్ వీక్ పొజిషన్లో ఉంది కాబట్టి క్వీన్తో బ్యాక్కి వెళ్ళాడు. నేను రుక్ టు రుక్ ఆఫర్ 2 పాన్స్ అడ్వాన్స్లో ఉన్నాను కాబట్టి రుక్ టు రుక్ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాను అనమాట. రుక్ ఇంటూ G5, రుక్ ఇంటూ G5. చూడండి, మెల్లిమెల్లిగా డెవలప్ అయింది. వైట్ గెయిన్లోకి వచ్చింది అనమాట. ఇంక ఇప్పుడు చివరి పాలన దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఇతను నన్ను ఏం చేయలేడు కాబట్టి. ఇక్కడ మనకి చెక్మేట్ థ్రెట్ ఉంది. చెక్మేట్ ఎక్కడ ఉంది చెప్పగలరా మీరు? యాస్, రుక్ ఇంటూ పాన్ చేస్తే పాన్ ఇంటూ పాన్ కడితే క్వీన్ ఇంటూ పాన్ కొడితే మేట్ ఉంది కాబట్టి
జాగ్రత్తగా నేను కింగ్ H2కి వచ్చాను అమ్మా. ఓకే, క్వీన్ ఇంటూ పానం. నేను కూడా మనం కూడా క్వీన్ ఇంటూ పాను. మనం ఆల్రెడీ 2 పాన్స్ గెయిన్లో ఉన్నాము, నో ప్రాబ్లం. జాగ్రత్త క్వీన్ టు క్వీన్ కొట్టే పనిలో ఉన్నాను నేను. అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. కింగ్ని మనం బ్యాక్ తీసుకురావాలి, లేదంటే ఓపెన్ చెక్కి గేమ్ ఒక్క స్టెప్లో మొత్తం పోతుందన్నమాట. మిస్టేక్, మళ్ళీ ఇంకొక పాన్ పోయింది. చిక్కు ఇక్కడ నుంచి ఈజీ గేమ్. మీరు ప్రాక్టీస్ చేసినా ఇక్కడ నుంచి ఈజీగా విన్ చేసేస్తారు మీరు. వీలైనంత త్వరగా పాన్స్ని వీలైతే రుక్ టు రుక్, క్వీన్ టు క్వీన్, లేదంటే పాన్స్ని తీసుకోవడమే. అతను పాన్ ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు, అయితే మనం ప్రమోట్ అవనివ్వం కదా. చెక్కు క్వీన్ టు క్వీన్ కొట్టేస్తాం అనమాట. క్వీన్ F5, క్వీన్ టు క్వీన్ ఆఫర్ పెట్టాను, ఈజీ విన్ కాబట్టి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్.